మార్కెట్ క్యాప్చర్ చేసుకుంటారు సార్. అంత ప్రాఫిట్ మార్జిన్ ఉన్నప్పుడు నేనే వదలను సార్. ఆల్రెడీ వదులుతారు సార్ 20% మార్జిన్ కంటే వితిన్ 2-3 monthsలోనే మన మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తారు సార్. ఆల్రెడీ చైనా వాళ్ళ చేతిలోనే ఉందండి. మనం స్టాగ్నేట్ అయిపోయి అది 8-9 లక్షల టన్నులు ఉండిపోయాం సార్. ఈ 5 yearsలోనే 15 లక్షల టన్నులకు వచ్చేసారు సార్. మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మనం ఉండిపోయాం సార్. లాస్ట్ టైం మనం కూడా మీటింగ్ అయింది సార్ ట్రేసబిలిటీ. సెకండ్ థింగ్ అసలు మార్కెట్ లేనప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి అనేది సెకండ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి యూఎస్ ఇంత వాల్యూమ్ వెళ్తుంది సార్. ఇప్పుడు ఎక్కడో చోట ఇంకో మార్కెట్ ఓపెన్ అవ్వాలి కదా సార్. వేళ మనం వెళ్ళిపోయి చైనా వేళ అమ్మేద్దామంటే అవ్వదు సార్. అది అలాగే మిగిలిన దేశాలు అవుతున్నాయి. మనం టాపిక్ అంతా డిబేట్ అయ్యి ఏదో ఫీడ్ మీదకో ఇంకో దాని మీదకో వెళ్ళిపోతున్నాం సార్. మనం ఇవాళ అసలు ఈ వాల్యూమ్ ఎక్కడికి అమ్మాలి అనేది టాపిక్ సార్. మన మార్కెట్ లేకుండా ఏం చేయమంటారు? 30 టన్నుల మీటర్లు బయటకు వెళ్ళాలి సార్. వెళ్తేనే అది రొటేషన్ అవుతాం, ప్రెగ్నెంట్ అయిపోతుంది సార్. మీకు అందరూ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన స్టెప్ ఏం చేయాలి సార్? మాకు ఎంతో కొంత ఇప్పుడు ఏదైతే 26% ఎంతో కొంత తగ్గితే మీరు చేయగలుగుతారు సార్. తప్పు సార్. సార్ ఎప్పటికో మొయ్యలేరు సార్. సార్ ఫార్మర్స్ మొయ్యలేరు సార్. నేను ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకునేది అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం 150 రూపాయలకి చికెన్ వెళ్ళింది. మళ్ళీ 350 రూపాయలకి వెళ్ళినప్పుడు కూడా చచ్చినట్టు చికెన్ కొనుక్కొని తింటున్నారు. ఎవడో చికెన్ మళ్ళా 350 రూపాయలకి కూడా కొన్నారు. మటన్ మనం ఒకప్పుడు 100 రూపాయలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు కిలో అయినా సరే కొనుక్కుంటున్నారు. సో ఈ బర్డెన్ అనేది యూఎస్లో కన్జ్యూమర్ కూడా కొంత పెట్టుకుంటాడు. ఆడేమో తినేయడం మానేడు, ఆడు కూడా కొంత బర్డెన్ పెట్టుకుంటాడు. సో అంచేత మనం అంతసేపు ఆడు ఇదే రేటుకి ఇస్తే తప్ప ఆడు కొనడు అనే ఉద్దేశం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మీరు సపోజ్ కిలో 500 రూపాయలు అమ్ముతున్నారు, అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. 500 లేదా అక్కడ డ్యూటీ పెరిగితే డెఫినెట్గా ఆడు కూడా కొంత అబ్జర్వ్ చేస్తాడు తప్ప ఈ 25%ని రేపొద్దు 50 చేయొచ్చు, చెప్పలేం. బట్ ఆడ తింటం అయితే పెరిగిపోయిందని చెప్పి తింటం మాట కాబట్టి డెఫినెట్గా దేర్ వోంట్ బి స్టాగ్నేషన్. సమ్ మూమెంట్ అయితే ఉంటుంది. ఓవర్ నైట్ అతను ఎక్స్పోర్ట్ చేయడు, మొత్తం అందరినీ ఈక్వడార్ కూడా మీట్ అవ్వలేడు. ఈక్వడార్ వాడు ఓకే చైనాకి కొంత పర్సంటేజ్ ఇస్తున్నాడు, ఆ పర్సంటేజ్ మళ్ళీ కొంత అటు వెళ్తే చైనా మార్కెట్లో మనకు కొంత లీవే వస్తుంది. సో కొంత ఆటోమేటిక్ కరెక్షన్ అనేది వస్తుంది. సో మనం ప్యానిక్ అవ్వడం, ఏ వ్యాపారస్తులైనా ప్యానిక్ అవుతాడు. బయటోడు మేము కూర్చొని చెప్పినంత ఈజీ కాదు మీకు. కానీ ఓవర్ ప్యానిక్ మీరు ఎక్కువ ఇంకెవడో కొనడు, అసలు అమెరికా వాడు అన్ని ట్యాక్సులు కలిపి నేను 500 రూపాయలకి ఇస్తేనే నేను తింటానని చెప్పి, లేకపోతే నేను తిన్నానని చెప్పి ఆడే వేషం ప్రతిజ్ఞ చేసి ఖాళీ కూర్చోడు, తింటాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని కొంత బడ్డను ఆడు ఎలాగో పెట్టుకుంటాడు. మిగిలింది ఇప్పుడు ఫీడు రెడ్డి గారు చెప్పాడు, ఒక 15 రూపాయలు 20 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా చెప్పాడు. అలాగే మన దాంట్లో ఏదన్నా ఎంత అవకాశం ఉంది, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సమ్ 5 రూపీస్ మనం ఏమన్నా అకామిడేట్ చేసుకోగలమా? సీడు 35 పైసలు ఎంత అమ్ముతున్నారంట, పోనీ అక్కడ ఒక 5 పైసలు తగ్గితే ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? ఈ కౌంట్స్ కరెంట్ ఎలాగో తగ్గించారు మీరు. సో కరెంట్లో కూడా కొంత సేవింగ్ ఉంటుంది. సో ఇండస్ట్రీ బతకాలి. ఇండస్ట్రీ బతకాలంటే ఏంటనేది మనం ఆలోచించాలి తప్ప ఈయన చెప్పారని చెప్పి, సుబ్రాజ్ గారు చెప్పారని ఇది తీసుకుంటానికి లేదు. మీరు చెప్పారని చెప్పి మీకు ఏదో కెపాసిటీ ఉంది, అది లిమిటెడ్, ఇది వస్తాయని అదంతా రెగ్యులర్ సోదే, అది అందరికీ తెలిసిందే. సో ఆ సోద అనవసరం అంటున్నాం. మనం ఇప్పుడు చూడాల్సింది సొల్యూషన్. మీ ప్రాబ్లం మీరు చెప్పారు, ఇది ప్రాబ్లం మీరు చెప్పారు, సొల్యూషన్ చూడాలి. అది ఎలా ఉంది కదా మేము ఇచ్చే బాండ్ ఎలా ఉంటుందంటే ఇండియనిటీ బాండ్ ఇస్తాం. బాండ్ ఇచ్చిన తర్వాత మీరు యాక్సెప్టేషన్ లేకుండా ఆటోమేటిక్ రిజెక్ట్ చేసుకుంటాం. మేము ఇప్పుడు ఆ బాండ్ మీద కంపల్సరీ మేము డ్యూటీస్ పే చేయాలి సార్. అది 1 year బాండ్ ఇస్తాం. మేము ఇవాళే సంవత్సరానికి ఒక 3-4 కోట్ల రూపాయలు బాండ్ ఇస్తాం సార్. ఒక మీడియం సైజ్ కంపెనీ, ఇదే పెద్ద కంపెనీలు అయితే ఒక 15 కోట్ల 20 కోట్ల బాండ్ ఇస్తారు సార్. ఇచ్చేమో అంటే అది 3 సంవత్సరాలు 3-5 ఇచ్చాక 15 కోట్ల ఉంటుంది సార్. మళ్ళీ ఫస్ట్ బాండ్ క్లియర్ అవుతుంది సార్. ఇప్పుడు మేము 30
ఆక్వా రంగం ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. అందులో ఒకటి సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చేవాళ్ళు, 4వది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని ఈరోజు డిస్కషన్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇదేదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలకట్టాలనేదే ఈరోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు పౌల్ట్రీ ఉంది. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈరోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈరోజు ఈ రంగంలో కూడా వచ్చింది. అది ఏర్పాటు చేయాలంటే ఏదో మీటింగ్లో ఒకసారి మాట్లాడుకొని ఇదేదో చేద్దాం అనుకుంటే జరగదు. అది సేమ్ అదే పద్ధతిలో దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంతవరకు ఎంత షేర్ చేసుకోవాలి, ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం. అందులో ఆక్వా రంగం, నాన్ ఆక్వా రంగం,
అదేవిధంగా జోన్ అనేది ఒకటి ఉంది. ఇంతవరకు ఏకవ రంగంలో ఎవరైతే రొయ్యలు పండిస్తున్నారో ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్స్ లేవు, ఒక పద్ధతి కూడా లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలంటే, ఉదాహరణకు రేపు పవర్ సబ్సిడీ ఇస్తున్నాం ₹1.5. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆలోచన జోన్కి నాన్ జోన్కి నేను ఇస్తాను, ఇందులో వ్యత్యాసం లేదు. కానీ మీరు చేయవలసింది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకే మనం ఈ ₹1.5 సబ్సిడీ ఇద్దామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏవైతే డీకేటీ పట్టాలు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తే దానికి కూడా ఒక ₹100 స్టాంప్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసే సింప్లిఫై చేసాం. వీలైనంత తొందరగా ప్రతి ఒక్క ఫార్మర్కి రిజిస్ట్రేషన్ చేసి మేము పవర్ సబ్సిడీ కొంత ఇవ్వడం, కొంతవరకు ఫీడ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగేటప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గేటప్పుడు ఒక పైసా కూడా తగ్గడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి మా వాళ్ళు ఏదైతే ఫీడ్ తయారవడానికి ఏ ఐటమ్స్ ఉండాలి, తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఒక క్యాలిక్యులేషన్ వేశారు. అంటే ఫీడ్ తయారవ్వడానికి ఇంత ఖర్చు అవుతుంది, దాని మీద ప్రాఫిట్ ఎంత వేసి ఇంత రేటు తప్ప ఎక్కువ అమ్మితే బాగోదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అది కూడా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, ఫీడ్ తయారు చేసినటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఈ విషయాలు కూడా వాళ్ళకి చెప్పి దానికి కూడా ఒక రేటు ఫిక్స్ చేస్తే ఇటు రైతుకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది, పవర్ సబ్సిడీ ఇస్తే మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఎంతవరకు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలో అన్నీ ఈరోజు డిస్కస్ చేశాం. ఇది అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి నిర్ణయాలన్నీ ఆయన దృష్టిలో పెట్టి ఆయన యొక్క సలహాలు ఆలోచన తీసుకొని తప్పనిసరిగా ముందుకెళ్తాం. నేను ఏదైతే ఏకవ రైతులు ఉన్నారో ఇది తాత్కాలికం, ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఈరోజు చాలా పాజిటివ్గా ముందడుగు వేసి అందరినీ కూర్చొని ఈ రంగాన్ని మళ్ళీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళడానికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అవన్నీ వార్తలమ్మా, అందుకే అది కూడా చెప్పాం. ఒరిజినల్గా నేను నిన్న మీటింగ్ పెట్టాలి శ్రీరామనవమి, వెంటనే ఎందుకు పెట్టామంటే ప్యానిక్ కాకుండా. అసలు నేను మొన్నే నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం కూడా ఒక ఏకవ రంగం కాదు, అనేక రంగాల మీద పడింది. మీరే చూసారు, స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఒక వారం రోజుల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈలోగా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది అని స్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు కొంతవరకు ఉపయోగపడ్డాయి. గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యుత్ సబ్సిడీ ఆక్వా రైతుల విషయంలో కొంత గందరగోళం జరిగింది. ఈసారి గందరగోళం అనే పదం లేదు. మేము ఇంకా నాన్ ఆక్వా జోన్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆక్వా రంగం మన రాష్ట్రానికి చాలా పెద్ద పెట్టుబడి, ఈ రంగాన్ని మనం ప్రోత్సహించాలి. నాన్ ఆక్వా జోన్ అయినా ఆక్వా జోన్ అయినా నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ₹1.5 ఇస్తాను, కానీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దానికి మా డిపార్ట్మెంటు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, డీకేటీ పట్టాలను లేకపోతే లీజుకు తీసుకున్నామను, ఆ సమస్యలను కూడా అధిగమించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అది ఉపయోగించమని రైతులు కోరుతున్నాం. ఫార్మర్స్ ఈ 1 వీక్ లోపల వాళ్ళకి పట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ అది ఉందా పాడవకుండా ఇప్పుడు అందుకే అది కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. ఏదైతే ముందు డిసీజ్ వచ్చిందో అవి ముందు మనం బయటికి తీద్దాం,
ఒక వారం రోజులు ఇబ్బంది లేనివన్నీ ఉంచుదామని ఒక అడ్జస్ట్మెంట్ కూడా అనుకున్నాం. అయితే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతవరకే తట్టుకోగలమని చెప్పారు. ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు డిస్కస్ చేసాం, అది కూడా సరి చేస్తాం. చాలా మంది ఇప్పుడు మా వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఇష్యూ మీద రైతు సదస్సులు కూడా ఆక్వా రైతు సదస్సులు కూడా పెట్టి అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అందులో ఏవైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటే అవి కూడా జోడించి ముందుకెళ్తాం. సార్, అంటే చాలా ప్రాంతాల్లో కౌలు చేస్తుంటారు. కౌలు ఆక్వాని ఓనర్స్ ఏమో కౌలు, వాళ్ళకేమో ప్రభుత్వం ఇప్పుడు దానికే సింప్లిఫై చేస్తున్నాం. దానికే ఒక 100 రూపీస్ స్టాంప్ మీద రాసిస్తే వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్టుగా సింప్లిఫై చేస్తున్నాం. అయిపోయింది, అది కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి, మా పిన్ని గారు చనిపోయారు.